శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వెస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ విద్యార్థులు సాధించిన మొదటి ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో 100లోపు 10 ర్యాంకులు మరియు 500లోపు 31 ర్యాంకులు సాధించిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి పలువురికి స్వీట్స్ అందజేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాలో పేషెంట్ కు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య కళాశాల ఏజీఎం తాటి రాంబాబు, డీన్ బాలకృష్ణ, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి ఎం రాంబాబు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా శ్రీ చైతన్య కళాశాలలో విద్యాబుద్ధులు నేర్పడం జరుగుతుందని, ఇంటర్ ఎమిడ్సెట్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈ రోజు గజ్వేల్లో ర్యాలీ నిర్వహించి పలువురికి స్వీట్స్ పంపిణీ చేసి ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏరియా ఇన్ఛార్జ్ తాడి సుభాష్, ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి, రాంప్రసాద్, శ్రీధర్, పిఆర్ఓ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి మేము సేవా కార్యక్రమంలో భాగంగా మెదక్ రంగారెడ్డి డిస్టిక్ లోని గజ్వేల్కి వచ్చి ఈ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచటము, ఈ ర్యాలీ లాగా మరి కొంతమంది పలహారాలు పంచటము, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి నిర్ణయించుకొని ఇక్కడ గజ్వేలు మొట్టమొదటి ప్రాంతంగా గజ్వేలు ఇక్కడ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ శ్రీ చైతన్యాలు చదువుతున్నారు, ఇంకా చదువుతారు కాబట్టి ఇక్కడి నుంచే మా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ శ్రీ చైతన్య కాలేజీ హైదరాబాద్ కుకటపల్లి విభాగం నుంచి వచ్చాము అందరం మేము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా హైదరాబాద్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, అలానే టాప్ 100లో హైదరాబాద్ పిల్లలే 10 మంది ఉండటం మాకు గర్వంగా ఉంది. అది మా పేరెంట్స్తో పంచుకోవడం కోసం, మా పిల్లలతో పంచుకోవడం కోసం ఏరియా వైజ్ టూర్ ఆరంభించాం. ఆ సక్సెస్ చేయడం కోసం అందరికీ ఫ్రూట్స్ పంచడం, స్వీట్స్ పంచడం, పలహారాలు పంచడం ఇవన్నీ చేస్తున్నాం. అందులో భాగంగానే పేదలు ఉండే ప్రభుత్వ హాస్పిటల్ గజ్వేల్కి వచ్చాం. గజ్వేల్లో అందరికీ ఫ్రూట్స్ ఇచ్చాం. ఫ్రూట్స్ పంచి మా ఆనందాన్ని ఇలా నెరవేర్చుకుంటున్నాం. దాంతోపాటు ఫ్యూచర్లో కూడా మా హైదరాబాద్ చైతన్య, మా తెలంగాణలో ఉన్న మన చైతన్యలో వేలాది మందిని చదివించి ఉత్తీర్ణులుగా చేసి మా పేరెంట్స్లో వచ్చే ఆనందాన్ని మా ఆనందంగా భావించి ఈ సక్సెస్ఫుల్ చేద్దామని వచ్చాం సార్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి. చైతన్య కాలేజ్ హైదరాబాద్ తరఫున మనకి ఈరోజు గజ్వేల్ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ గజ్వేల్ ఏరియా నుంచి సిద్దిపేట, మెదక్ ఏరియా నుంచి మనకి హైదరాబాద్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇంటర్మీడియట్ కోసం వస్తూ ఉంటారు. పర్టికులర్గా జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇక్కడి నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కి ది బెస్ట్ రిజల్ట్ అనేది ప్రతి సంవత్సరం మనం ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మంచి మంచి ర్యాంకులు వచ్చాయి. వాళ్ళని కలుసుకొని ఇక్కడ ఆశీర్వదించడానికి, వాళ్ళకి విషయం చెప్పడానికి, అదేవిధంగా సేవా కార్యక్రమం భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు పలహారాలు అవి ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం అనేది మనందరికీ సంబంధించిన కార్యక్రమము. శ్రీ చైతన్యలో రిజల్ట్ వచ్చింది అంటే మనకు ఉన్నటువంటి గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మెదక్ పేరెంట్స్ మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు మా దగ్గర రాబట్టి ఇంత విజయాన్ని సాధించి పెట్టాము. అదేవిధంగా ఫర్దర్గా మీరు మీ 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ని కూడా హైదరాబాద్ పంపించండి. మా ద్వారా డెఫినెట్గా వాళ్ళకి 100% న్యాయం చేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. మేము మీకు అందరికీ రిజల్ట్ వచ్చిన విధంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.